సాయంత్రం 4 గంటలకు తెలంగాణ బీఏసీ సమావేశం కానుంది. గత సమావేశాల్లో సస్పెండ్ కు గురైన బీజేపీ టీటీడీపీకి బీఏసీ సమావేశ ఆహ్వానం అందలేదు. అటు తెలంగాణ సీఎల్పీ సమావేశం కొనసాగుతోంది. భూసేకరణ బిల్లుకు సవరణ కోసం రేపు జరిగే అసెంబ్లీ మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. సవరణలు కోరినా పట్టించుకోకుండా ముందుకెళ్లిన ప్రభుత్వం మరోసారి అదే తప్పు చేస్తోందని ఆరోపిస్తున్న నేతలు ఏం చేయాలన్న దానిపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే మిర్చి రైతుల సమస్యలు, వారి పక్షాన నిలిచి చేయాల్సిన ఆందోళనలపైన ప్రణాళిక సిద్ధం చేయనుంది సీఎల్పీ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ నాయుడు తెలుసుకుందాం. చంద్రశేఖర్, సీఎల్పీ భేటీ వివరాలు ఏంటి? ఏ అంశాలు చర్చకు రానున్నాయి ప్రధానంగా? సంతోష్, సీఎల్పీ సమావేశం గంటకు పైగా జరుగుతా ఉంది. రేపు ఈ భూసేకరణ బిల్లుకు సవరణకు సంబంధించి అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపడుతుంది ప్రభుత్వం. శాసనమండలి సమావేశం కూడా జరగబోతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పరంగా ఎలాంటి వైఖరిని తీసుకోవాలి, గతంలో ఇదే బిల్లు మీద చర్చ జరిగిన సందర్భంగా మనం ఏం చెప్పాము, మళ్ళీ ఈ ప్రభుత్వం ఏ సవరణలతోటి సభ ముందుకు వస్తోంది, వాటిని పైన మనం ఎలాంటి అభిప్రాయం తీసుకోవాలని దాని మీద ఈ సమావేశం జరుగుతుంది. 3 ఎమ్మెల్సీలు అలాగే 6 ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. గంటకు పైగా సమావేశం జరుగుతూ ఉంది. గతంలో ఏమైతే చెప్పామో అదే పాయింట్లకు కట్టుబడి ఉండాలనేది సీఎల్పీ భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. 2013 భూసేకరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ చట్టానికి మించి ఏది చేసినా కూడా అంగీకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామనేది కాంగ్రెస్ పార్టీ చెప్పబోతా ఉంది. ఆ చట్టానికి లోబడి, అంటే ఆ చట్టానికి ఏమాత్రం తగ్గకుండా కొత్త చట్టం చేయాలి, లేదా దానికి మించి చట్టం చేస్తేనే దాన్ని అమలు చేయాలని రాజ్యాంగంలో పేర్కొన్నారు. అలాగే భూసేకరణ చట్టంలో కూడా పేర్కొన్నారు. కాబట్టి అలా చేస్తేనే మనం అంగీకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం మనకు అనుకూలంగా తనకు ఎలాగైతే వీలుంటుందో అలాగా చట్టాన్ని చేసేసి రైతుల మీద రుద్దాలని చూస్తే మాత్రం మనం దాన్ని ఉపేక్షించాల్సిన అవసరం లేదని దీనికి సంబంధించి ఎవరెవరు మాట్లాడాలి సభలో, ఆ సభలో మాట్లాడే సందర్భంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చే విమర్శలను ఎలా చిట్టుకోవటాలనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కసరత్తు జరుగుతుంది. అలాగే ఈ రైతులకు సంబంధించి ప్రధానంగా మిర్చి ధరలకు సంబంధించి ఆందోళన జరుగుతున్నాయి. నిన్న ఇవాళ ఖమ్మం మార్కెట్ యార్డ్ లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్కెట్ యార్డ్ ధ్వంసం చేసిన సంఘటనలో కూడా సీఎల్పీలో చర్చకు వచ్చింది. ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీ బాగానే స్పందించినప్పటికీ ఈ అంశం మీద కూడా సభలో చర్చించాలని పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఒప్పిస్తే మాత్రం రైతులు మనకి రుణపడి ఉంటారు, రైతులకు మనం రుణపడి ఉంటామని పొంగులేటి సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రతిపాదిస్తా ఉన్నారు. అలాగే పొంగులేటి సుధాకర్ రెడ్డి మరొక ప్రతిపాదన కూడా చేశారు. నిన్న వరంగల్ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని దద్దమ్మలు చౌటల కింద జమగట్టారు, అలా ఆయన తీవ్రమైన పరుష పదాలని ఉపయోగించారు. కాబట్టి రేపు అసెంబ్లీకి వెళ్ళినా కూడా ఈ బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడినా ఏమి చెప్పినా కూడా మళ్ళీ అలాగే ఆయన తిడతారు. మన సభకి వెళ్ళి కేసీఆర్ తో తిట్లు తినాల్సిన అవసరం ఉందా? తిట్లు తినే కంటే సభకు వెళ్ళకపోవడమే మంచిది, ఆ విధంగా నిరసన వ్యక్తం చేస్తే బాగుంటుందని ఒక ప్రతిపాదన చేశారు. అయితే కీలకమైన ఈ భూసేకరణ బిల్లు మీద పార్టీ అభిప్రాయం చెప్పకుండా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తెచ్చిన భూసేకరణ చట్టానికి సవరణ చేసే దాని మీద పార్టీ వాయిస్ లేకుండా రికార్డులో లేకుండా సభకు వెళ్ళకపోవడం మంచిది కాదేమన్న అభిప్రాయాన్ని మిగతా సభ్యులు వ్యక్తం చేస్తా ఉన్నారు. కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నప్పటికీ ఆయన ఈ సమావేశానికి రాలేదు. అంతిమంగా దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పటికీ ఫైనల్ కానప్పటికీ ఎక్కువ శాతం సభకు, అంటే శాసన మండలికి శాసనసభకు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యి తమ అభిప్రాయాలను చెప్పడానికి అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తా ఉంది. సంతోష్. థ్యాంక్ యూ చంద్రశేఖర్. కేసీఆర్ ప్రభుత్వం దళితుల్ని మోసగిస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో డీజీపీ కూడా అంకెలు తారుమారు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దళితులపై ప్రతి ఏటా హత్యలు, అత్యాచారాలు, ఇతర కేసులు పెరుగుతున్నాయని చెప్పి స్వయాన డీజీపీ గారే ఇచ్చిన అంకెల మేరకు ఉన్నది. మరి డీజీపీ గారి అంకెలు కూడా
తక్కువ చేసి చూపెడుతున్నారు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మందకృష్ణ మాదిగ గారు హోమ్ డిపార్ట్మెంట్ తెచ్చిన అంకెలు కూడా మీకు విడుదల చేస్తున్నాం. 2 విషయాలు స్పష్టంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దళితులపై తీవ్రమైన నేరాలు, మర్డర్స్ కానీ, రేప్స్ కానీ, ఇటువంటి విషయాలు ప్రతి సంవత్సరం పెరిగిపోతున్నాయి. డీజీపీ ఇచ్చిన ఫిగర్లోనే పెరిగి ఉన్నాయి. డీజీపీ కొన్ని ఫిగర్స్ దాచిపెట్టే ప్రయత్నం చేసిన విషయం ఈ ఆర్టీఐ యాక్ట్ ద్వారా హోమ్ మినిస్టర్ ఇచ్చిన ఫిగర్స్తో. తెలంగాణ రాష్ట్రంలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ధ్వజమెత్తారు అలంపూర్ ఎమ్మెల్యే సంపత్. స్వయంగా హోమ్ మినిస్టర్ ఆదేశించిన కింది స్థాయి అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ వాపోయారు. దళితుల్ని అణగదొక్కడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం కానీ దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఇలాగే జరగాలి, నిరాఘాటంగా, నిర్విఘ్నంగా దళితుల వాయిస్ బయటికి రాకూడదన్నటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో దళిత ప్రజాప్రతినిధులు అందరం ఇటువంటి సామాజిక నాయకుడిగా మా వర్గాల నుంచి వచ్చినటువంటి మందకృష్ణ అందరం కూడా కలిసి తప్పకుండా దళితుల పక్షాన పోరాడతాం, మా హక్కులను కాపాడుకుంటాం. ఈ ఉన్నటువంటి జీవోలను, హక్కులను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ దళితులను అణగదొక్కుతున్నటువంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ఏ రకమైన త్యాగాలకైనా సిద్ధపడి కార్యాచరణను రూపొందించుకొని ముందుకు పోతామన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్ రావు కన్నుమూశారు. ఆసుపత్రిలో ఇటీవలే ఆయన్ను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఇరిగేషన్ శాఖలో ఆయనకు విశేష అనుభవం ఉంది. సిడబ్ల్యూసీ మెంబర్గానూ పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంటే ఉన్నారు విద్యాసాగర్ రావు. ప్రొఫెసర్ జయశంకర్కు సమకాలికులు. ఇద్దరూ కలిసి తెలంగాణ ఉద్యమంలోని అనేక చారిత్రక ఘటనలకు సాక్షులుగా నిలిచారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యాసాగర్ రావుని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఉద్యమ సమయంలో తన గొంతుని కుండబద్దలు కొట్టినట్టు వినిపించేవారు విద్యాసాగర్ రావు. సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని విస్పష్టంగా చెప్పేవారు. తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ తర్వాత మళ్లీ విద్యాసాగర్ రావుకే అంత పేరుంది. నిజాయితీపరుడు, వివాదరహితుడిగా ఉన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు కూడా విద్యాసాగర్ రావు కీలక సూచనలు అందించారు. 1939 నవంబర్ 14న జన్మించిన విద్యాసాగర్ రావు స్వగ్రామం సూర్యాపేట జిల్లా అర్వపల్లి. ఉస్మానియా నుంచి ఇంజనీరింగ్ చేశారు. రూర్కీ యూనివర్సిటీలో జలవనరుల అభివృద్ధిపై పీజీ చదివారు. అమెరికా కొలరాడో స్టేట్ వర్సిటీ నుంచి వాటర్ రిసోర్స్లో డిప్లొమా పొందారు. ఢిల్లీ వర్సిటీలో లా కూడా చేశారు. పీడబ్ల్యూసీ సభ్యుడిగా పనిచేశారు. యుఎన్ బృంద సభ్యుడిగా ప్రపంచ దేశాల్లో పర్యటించారు విద్యాసాగర్ రావు. విద్యాసాగర్ రావు మరణం నీటిపారుదల రంగానికి తీరని లోటు అన్నారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో విద్యాసాగర్ రావు చేసిన అధ్యయనం, సేవ మరోలేనిదని దత్తాత్రేయ గుర్తు చేసుకున్నారు. నీటిపారుదల యొక్క సలహాదారుడు వారు మృతి చెందడం ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా బాధ కలిగింది. ఎందుకంటే నాకు చాలా వ్యక్తిగతంగా చాలా నాతో కలిసి అనేక విషయాలు ఆలోచనలో వారు పాల్పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కానీ
అన్ని నీటి పారుదల ప్రాజెక్టులకు తెలంగాణకి ఇక్కడ కూడా అన్యాయం చేయొద్దని, అలానే జాతీయ దృక్పథంతో ఓ గొప్ప ఇంజనీర్గా వారు సేవలు అందించారు. వారి సేవలు దేశంలో నదుల అనుసంధానం గురించి కానీ, లేక వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క నీటి లభ్యత రైతాంగానికి అందాలని కానీ, వీటి విషయంలో వారు చేసినటువంటి సేవలు చాలా అమోఘమైనటువంటి. వారిని మరణం పట్ల నేను హృదయపూర్వకమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఇది దేశంలో ఉన్నటువంటి దేశ నీటిపారుదల వ్యవస్థకు మనకు ఆశీర్వాదించిన మంచి చీఫ్ ఇంజనీర్ ఉన్నప్పుడు పని చేసిన, తెలంగాణలో చాలా పోరాటం చేసిన, చాలా తెలంగాణ కోసం ఎడ్యుకేషన్ కోసం చాలా మా ఆనరబుల్ సీఎం గారు గైడ్ చేశారు. అందరికీ ఈరోజు చనిపోయిన చాలా దుఃఖం రోజు ఈరోజు. ఆయన 78 ఇయర్ కంప్లీట్ చేశారు. ఆయన నల్గొండ డిస్ట్రిక్ట్లో అంటే మా గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో ఆయన చీఫ్ ఇంజనీర్ ఉన్నారు. చాలా నాలెడ్జ్ అంటే ఆయన ఎప్పుడు వస్తే ఒక్కొక్క టీఎంసీలో ఎట్లా నీళ్ళు ఉంది, ఎట్లా నీరు డెవలప్ చేయాలి, ప్రాపర్లీ మిషన్ కాకతీయలో ఆయన చాలా సపోర్ట్ చేశారు. తెలంగాణ మూమెంట్లో మన దగ్గర మన మహాన్ జయశంకర్ సాబ్ తర్వాత విద్యాసాగర్ రావు సాబ్ చాలా ఇద్దరు అంటే మా సీఎం గారు ఎవ్రీ టైం సపోర్ట్ చేశారు. చాలా ఈరోజు మొత్తం మనకు లేదు, మన తెలంగాణలో ఉన్న 4 కోట్ల మనిషికి చాలా దుఃఖం ఉంది. అది చాలా మహాన్ మనిషి. ఆయన ఎంతో కోఆపరేట్ చేసిన మనిషి అంటారు. ఎవ్రీడే కంటిన్యూ అయిన పీరియడ్లో మొత్తం మన ఎవ్రీ టైం తెలంగాణ మూమెంట్లో అంటే ఎవ్రీ టైం సీఎం గారు వెంబడి ఉన్నారు. ఎప్పుడెప్పుడు సీఎం గారికి ఏ సహాయత కావాలి ఇచ్చారు. చాలా ఈరోజు చాలా దుఃఖం ఉంది. మహాన్ వ్యక్తి చనిపోయినా నేను ఆయన పిల్లలకు ఆయన అందరికీ ఆయనకు खानदान को मैं उनके बहुत दुख का इजहार करता हूँ और उनके लिए हम भगवान से प्रार्थना करेंगे कि उन्हें बहुत ऊपर अच्छी मिले और वो हमारे स्टेट के लिए बहुत बड़ा एहसास होता जिसका नुकसान पूरा नहीं हो सकता, उसके लिए मैं बहुत दुख है. విద్యాసాగర్ రావు గారు చనిపోయిందన్న వార్త ఒక దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన హాస్పిటల్లో ఉన్నమాట వాస్తవమే, కానీ తప్పకుండా తిరిగి కోలుకొని మా మధ్యకు వస్తాడు అనుకున్నాం. బంగారు తెలంగాణగా మారాలని, ప్రతి గడ్డకు ప్రతి ఇంటికి నీళ్లు అందించాలని ఆయన పడ్డటువంటి తపన దాదాపు 50 సంవత్సరాలుగా ఆయన పడ్డటువంటి తపన. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తన తపనను జయశంకర్ గారితో కేసీఆర్ గారితో పంచుకొని గ్రావిటీ ప్రకారంగా నీళ్లు ఎక్కడి నుంచి తీసుకురావచ్చు, ఎట్లా తీసుకురావచ్చు అని చెప్పి కేసీఆర్ గారికి గంటల తరబడి ఆయన నీళ్ల మీద వారు చేసినటువంటి ప్రయోగం, ఆయన చేసినటువంటి అనాలిసిస్ మేము జీవితంలో మరచిపోలేనటువంటిది. ఉద్యమమే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడమే నీళ్లు, నిధులు, నియామకాలు. ఆ క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు ఆయనకు కుడిభుజంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నీటి వనరులు ఏంటి, వాటి ఉపయోగం ఏంది అని చక్కగా వివరించి ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూపకల్పన చేసినటువంటి వ్యక్తి విద్యాసాగర్ రావు గారు ఈరోజు చనిపోయినని తెలియడం చాలా బాధ కలుగుతూ ఉంది. వారు లేని లోటు ఎవరు తీర్చలేము కూడా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, నీటిపారుదల రంగ నిపుణులు, నదీ జలాల అవార్డ్స్ పైన, తెలంగాణ రాష్ట్రానికి వాటిపైన ఉన్న హక్కులపైన ఒక సమగ్రమైన అవగాహన కలిగిన పెద్దలు విద్యాసాగర్ రావు గారు ఈరోజు స్వర్గస్థులు కావడం చాలా బాధాకరం. అసలు విద్యాసాగర్ రావు గారు చనిపోయిందంటే మేము నమ్మలేకుంటున్నాం. ఆయన తెలంగాణ ఉద్యమం 2001 నుంచి ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించి జల సాధన గురించి, జల వనరుల గురించి తెలంగాణ ప్రజానికి అంతా బాగా ప్రచారం చేశాడు. తెలంగాణ ఉద్యమంలో చాలా మంచిగా కేసీఆర్ ఎమ్మడి భుజం కలిపి పోరాటం చేశారు. తెలంగాణ పోరాట యోధుడైన గౌరవనీయులు, ఒక గొప్ప దార్శనికులు, తెలంగాణ రాష్ట్రంలో నీటి వనరుల విషయంలో మాకందరికీ కూడా మార్గదర్శకులు. తెలంగాణ రాష్ట్ర సమితికి
వెన్నెముకగా నిలిచి తన యొక్క ఉదాత్తతను కాపాడుకుంటూనే ఎప్పటికప్పుడు నీటి వనరుల విషయంలో ఒక గొప్పదైనటువంటి వాస్తవాన్ని తెలపడానికి ఉత్సుకత చూపించినటువంటి ఆదరణీయులు పెద్దలు శ్రీ ఆర్ విద్యాసాగర్ రావు గారు మన మధ్య లేరనేటువంటి విషయం వింటేనే బాధ అనిపిస్తుంది. మాతో పాటు ఆయన సలహాదారుగా పనిచేయడం అనేటువంటిది చాలా ఆయనకు మామూలు విషయం, కానీ ఆయనతో పాటు మేము పనిచేసినాం అనేటువంటిది మాకు ఆనందకరమైనటువంటి విషయం. ఎంత కలివిడిగా ఉండేవాడో, ఎంత కలుపుగోలు మనిషో, ఎంత నిరాడంబరంగా ఉండేవాడో, ఎంత నిస్వార్థంగా ఉండేవాడో, ఎంత ప్రేమించే మనిషో ఆయన దగ్గర నుంచి చూసిన వాళ్ళకు మాత్రమే తెలుసు. విద్యాసాగర్ రావు గారు ఎంత గొప్ప ఇంజనీర్ అయినా, విద్యాసాగర్ రావు గారు ఎంత పెద్ద మనిషి అయినా చిన్నవాళ్లకు చిన్నవాళ్ళగా, పెద్దవాళ్ళకు పెద్దవాళ్ళగా ఉంటూ మాకందరికీ కూడా చాలా మార్గదర్శకంగా ఉండేటువంటి విద్యాసాగర్ రావు గారు కన్నుమూయడం అనేటువంటిది ఇంత తొందరగా జరుగుతుందని చెప్పి అనుకోలేదు. కనీసం ఇంకో 10-15 ఏళ్ల పాటు అయినా కానీ తప్పకుండా తెలంగాణకి బంగారు తెలంగాణ సాధన దిశలో వారి యొక్క కృషి ఉంటుందని చెప్పని భావించాం. వారు లేకపోవడం మాకందరికీ కూడా కుడి భుజం కోల్పోయినట్టుగా ఫీల్ అవుతా ఉన్నాం. వారు లేకపోవడం వారి కుటుంబానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలుపుతా ఉన్నాం. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది. నమస్తే.